ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలు రేపిన చైతన్య రథం సినిమా మళ్లీ వెండి తెర మీదకు వస్తోంది. దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా సారథ్యంలో 1987లో ఈ సినిమా తీశారు. వంగవీటి రాధ, వంగవీటి రంగా క్యారెక్టర్లను ఈ సినిమాలో భానుచందర్, శరత్ బాబు పోషించగా ధవల సత్యం ఈ సినిమాకు డైరెక్టర్. సినిమాలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, పోలీసులు ఇబ్బంది పెడుతున్న తీరు తదితర విషయాలను వివరించారు రంగా. దాంతో రాజకీయ కారణాలతో సినిమా టార్గెట్ అయిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సినిమా ఆగిపోయింది. రీల్స్ కూడా ఎక్కడా ఉండకూడదని చాలా చోట్ల కాల్ చేశారని చెప్పుకుంటారు. 1988లో వంగవీటి రంగా హత్యకు గురయ్యారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తిరిగి ఏపీలో అధికారంలోకి వచ్చింది. రంగా హత్య సమయానికి రాష్ట్రంలో కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. రంగా హత్య తర్వాత చైతన్య రథం సినిమాను రిలీజ్ చేయాలని చాలామంది ప్రయత్నం చేసినా రీల్స్ ఎక్కడా దొరకలేదు. ఈ కారణంగానే సినిమాను మళ్లీ విడుదల చేయలేకపోతున్నట్లు కొన్ని ఇంటర్వ్యూల్లో దర్శకుడు ధవళ సత్యం చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే వంగవీటి రంగా పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ఓ సినిమా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వంగవీటి, బెజవాడ వంటి సినిమాలను నిర్మించినా అవి అంతగా జనాన్ని ఆకట్టుకోలేదు. చైతన్య రథం సినిమా విడుదలైన 36 ఏళ్ల తర్వాత దాన్ని మళ్లీ వెండితెరపైకి తీసుకొస్తున్నారు రంగా తనయుడు రాధ. సినిమాకు సంబంధించి ఒక కాపీని సంపాదించినా అది పూర్తిగా పాడైనట్టు గుర్తించారు. 2 ఏళ్ల పాటు శ్రమించి చెన్నై, హైదరాబాద్ ల్యాబుల్లో కలర్ మొదలు వాయిస్ వరకు మెరుగులు దిద్దించారు. కొన్ని సన్నివేశాలకు రాధానే డబ్బింగ్ చెప్పారు. వంగవీటి రంగా 76వ పుట్టినరోజైన జూలై 4న అమెరికాలోని డెట్రాయిట్లో సినిమాను మొదట విడుదల చేయబోతున్నారు. తర్వాత ఏపీ, తెలంగాణలో రిలీజ్ చేస్తామని రాధా సన్నిహితులు చెబుతున్నారు.